నీ ఇష్ట ప్రకారం చేస్తున్న పూజ నువ్వు చేయించుకో. నేను నా మేనకోడల కోసం ఆ ఇంట్లో పూజ ఏర్పాటు చేశాను. నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడ చేసిన పూజ పూజే, భక్తి భక్తే, ఫలితం ఫలితమే. మీ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇంటిని ఇల్లాల్ని కాదంటారా? నేను ఇంటిని కాదనడం లేదు, ఇల్లాల్ని కాదనడం లేదు, కన్న కొడుకుని కాదనడం లేదు, కోడల్ని కాదనడం లేదు, ఎవరిని కాదనట్లేదు. అమ్మవారిని కూడా అంటున్నాను నువ్వు అనుకోకు. అమ్మవారిని పూజించను అని నేను అనడం లేదు. నేనేం నాస్తికుడు కాదు. నాకు నమ్మకాలున్నాయి, నాకు భక్తి ఉంది, విశ్వాసాలు ఉన్నాయి. అమ్మా, పూజలో కూర్చునేది ఎవరు? వీళ్ళిద్దరే కూర్చునేది. అవును, వీళ్ళకి ఇంకా వివాహం కాలేదు కదా? ఆ ధర్మ సందేహాలు ఏం వద్దు. పూజ చేయడానికి వివాహానికి ఏంటి సంబంధం అండి? పూజలో నేను కూర్చుంటున్నాను కదా, మీరు కానివ్వండి. సరే అమ్మా, మీరు కూర్చోండి. ముందు విఘ్నేశ్వరుడు పూజ మొదలు పెడదాం. కూర్చో వెంకటలక్ష్మి, కూర్చో. అమ్మా, ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు. లలితా త్రిపుర సుందరి అవతారంలో ఆ అమ్మవారు ఉంది. అందరూ మనసులో ధ్యానం చేసుకోండి. కోరిన కోరికలు నెరవేరాలని ఆ అమ్మవారికి మొక్కుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తప్పకుండా నెరవేరుతాయా? ఆ అమ్మవారినే అనుమానిస్తున్నావా? నా మనసులో కోరిక అమ్మవారికి తెలియంది కాదు. నేను భక్తి ప్రధానమనుకుని పూజ చేస్తున్నాను. ఏ దేవుడికైనా భక్తులు తమ కోరికలు చెప్పుకోవలసిన అవసరం లేదు. భక్తుల కోరికలేంటో, మాలో విశ్వాసాలేంటో, అవసరాలేంటో దేవతలకు తెలుసు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీమహార. అమ్మా, పూజా కార్యక్రమం ముగియడానికి ముందు మీరేదో లలితా సహస్రనామం ఏర్పాటు చేశామన్నారు కదా, దాన్ని మొదలు పెట్టండి. సచివతి అక్క, ఇక్కడ పూజ మొదలైందిగా, వాళ్ళు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి చూడు. చూస్తూ నిలబడికే, వెళ్ళి చూడు. అలాగే అక్క, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, మీరేదో లలితా సహస్రనామం చదువుతా అన్నారు, కానివ్వండి. అవును పంతులు గారు, అదే చూస్తున్నాను. ఇంకా ముత్తైదువులు రాలేదు. ఏంటమ్మా, ఇంకా ముత్తైదువులు రాకపోవడం ఏంటి? అసలు వాళ్ళు వస్తున్నారా లేదా? ఖచ్చితంగా వస్తారన్నయ్య. ప్రియా, నువ్వు పూజ మీద శ్రద్ధ పెట్టు. నా శ్రద్ధలో ఎలాంటి లోపం లేదండి. వస్తారులే, వాళ్ళేదో పనిలో ఉండి ఒక క్షణం వెనకో ముందో వస్తారు. నువ్వేం కంగారు పడకు, పూజ చేయి. వసంతమ్మ, వసంతమ్మ, ఏంటి సత్యాలు? ఏంటి
ప్రియా వాళ్ళ ఇంట్లో లలిత చదవడానికి వచ్చారా? అవును. రండి రండి రండి, ఇలా రండి. లలితా పారాయణం చేయడానికైనా వెళుతుంది. లలితా పారాయణం చేయడానికి కాకపోతే దేనికి వెళ్తాం? మేము లలితా పారాయణం చదవడం మీకు తెలుసు కదా, ప్రియా పిలిచింది, అందుకే వెళ్తున్నాం. పైగా ఈరోజు వాళ్ళ ఇంట్లో లలితా త్రిపుర సుందరి పూజ. మా ఇంట్లో కూడా అదే. మేమేం సరిపోతాంలే, దుర్గమ్మ లెవెలే వేరు. ఆవిడికి దేవుడి మీదే లేదు, డాబు దర్జా డాంబికాల మీదే కదా ఆవిడ ధ్యాస అంతా. ఆవిడ గారికి ఈ వీధిలో ఉన్న మేం పనికి రాలేదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని వేరే వాళ్ళెవరినో పిలిచింది. వాళ్ళేమన్నా బంగారం లలిత పారాయణం చేస్తారా? మేమేమన్నా వెండి లలిత పారాయణం చేస్తామా? మీరేది చదివినా వెండి లలితలైతే పోగొట్టుకుంటారా ఏంటి? ఏంటి? ఆ ప్రియా ఇంటికి 9 మందినే పిలుచుకుంది. మా దుర్గింటికి 90 మంది వచ్చినా పర్వాలేదు, అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశాం. మేము భోజనాలకు మొహమాసున్నామా? మీరు భోజనాలకు మొహమాసకపోయినా కొన్నింటికి నోచుకోరు కదా. దేనికి నోచుకోమంది? మా దుర్గింటికొస్తే మీకే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? మాకు ముందే తెలుసు మీరు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని. ఆదిత్యతో తులసి పెళ్లి జరగకుండా నాటకం ఆడుతున్నారని. తులసి మాకు అన్నీ చెప్పింది, మేం కూడా చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళ పెళ్లికి ఎలా అడ్డొస్తున్నారో. పాపం ప్రియ భక్తి శ్రద్ధలతో చేస్తుంది. ప్రియాకి మాటిచ్చాం, ప్రియా వాళ్ళ ఇంటికే వెళ్తాం. వెళతారా? వెళ్ళండి వెళ్ళండి. అయినా మీకెందుకమ్మా వాళ్ళ గొడవలు? ఇక్కడ నష్టపోయేది మీరే. ఇందులో నష్టపోయేదేముంది? ఏముందంటే చాలానే ఉంది. మీరక్కడికి వెళితే ఏమొస్తుంది? ఆకు ఒక అరటి పండు అంతే కదా. అదే ఇక్కడికొస్తే అందరికీ 1/4 కేజీ వెండి లలితా విగ్రహం వస్తుంది. దాని వెంబటే 1116 తాంబూలం ఇస్తుంది మా దుర్గా. ఒక బుట్టెడు పళ్ళు వస్తాయి, ఒక పట్టు చీర, దాని మీదకు ఒక రవిక, దాంతోపాటు ఒక ముక్కు పుడక, అమ్మవారి రూపు ఒకటి వస్తుంది. అవన్నీ మా దుర్గా 110 మంది కోసం తెచ్చిపెట్టింది. ఎంతమంది వచ్చినా లేదు కాదు అనకుండా ఇస్తుంది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అమ్మా, నువ్వెక్కడికి? పూజ మధ్యలో నుంచి లేస్తున్నావు? అదే అన్నయ్య, పూజ పూర్తయ్యేలా ఉంది, వాళ్ళు ఇంకా రాలేదు, ఒకసారి బయటకెళ్ళి చూసొద్దామని. సరే. ఏంటి మరి, ఇటు వస్తారా అటు పెడతారా? ఎక్కడ చదివితే ఏముంది, ఎక్కడైనా లలిత పారాయణం ఒకటే కదా. అదేంటి అలా అంటావు? ప్రియా మనల్ని పిలిచింది కదా. పెద్దావిడ చెప్పింది కదా, వాళ్ళు జుట్టులు పట్టుకుంటారు, మనకెందుకు? అంతే అంతే. పిలిచి వెండి బంగారం ఇస్తుంటే వద్దనడం ఎందుకు? మీరు వెళ్తే వెళ్ళండి, నాకు బంగారం కావాలి, భక్తి కావాలి. రండి, మేము వస్తాం. పదండి, పదండి. సరే. ఇదేంటి, వాళ్ళంతా వదినింటికి వెళ్తున్నారు? ఏమైందమ్మా ప్రియా? అదే అర్థం కావడం లేదన్నయ్య. నేను పిలిచిన వాళ్ళు అనుకుంటా మీ ఇంటికి వెళ్తున్నారు. అసలు వాళ్ళు నేను పిలిచిన వాళ్ళు కాదా అని అనిపిస్తుంది. అమ్మా, ఈ లలిత సహస్రనామం చదవడానికి ముత్తైదువులు తప్పనిసరిగా అవసరమా? అవునే, కావాలి. చదివిస్తాను అని అమ్మవారికి మొక్కుకున్నాను కదా. అందులో ఇవాళ లలితాదేవి ఆరాధన చేస్తున్నాం. లలిత చదవకపోతే బాగుండదు కదా, పూజా ఫలితం కూడా ఉండదు.
అమ్మా, నువ్వు లలిత చదవడం కోసం పిలిచిన వాళ్ళు రారు. రామ్మా, ఆ లలిత ఏదో మనమే చదువుకుందాం. 100 గొంతులతో అరిచిన దానికంటే ఒక్క గొంతుతో పిలవడం నయం. మైకుల్లో వీధి వాడ వినిపించేలా చదవడం అవసరం లేదు. అమ్మవారికి వినపడేలా భక్తి శ్రద్ధలతో చదివితే చాలు. పూజ మనది, కోరిక మనది. లలిత సహస్రనామం చదివితే ఆ ఫలితం కూడా మనకే దక్కుతుంది. మీరు చదవడం ఎందుకు తులసి? లలిత చదివే వాళ్ళని అమ్మ పిలిచింది కదా. వాళ్ళు రారు మామయ్య, వాళ్ళు రారు. రారు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇప్పుడే ఆదిత్యకి ఫోన్ చేశాను మామయ్య. మీ ఇంటికి రావాల్సిన వాళ్ళని మా అమ్మ ఏదో మాయ చేసి మా ఇంటికి రప్పించుకుంది. సత్యవతి, పిన్ని, మంగళంబ నానమ్మ ముగ్గురు బయటే ఉండి ముత్తైదువులందర్నీ మా ఇంటికి తీసుకొచ్చారు అని ఆదిత్య చెప్పాడు. ఇప్పుడే వెళ్ళి ఆ దుర్గ సంగతి ఏంటో తెలుస్తా. పెళ్లి విషయంలో నాతో పోటీ పడింది, కోపంతో నా మీద కత్తి నూరింది, మాట విసిరింది. పూజకి అవాంతరాలు తెప్పించాలని ఆలోచిస్తుందా? ఎంత దుర్మార్గపు ఆలోచన! అమ్మా, భక్తి అనేది మన మనసులో పుట్టాలి, అంతేకాని ఇలా అడ్డుకట్ట వేసి శత్రుత్వం వహించి అవతల వాళ్ళని నోర్లు మూయిస్తే దేవత కరుణించదు. ఏంటి మీ ఇంట్లో లలిత వినపడ్డం లేదు? మా ఇంట్లో చూడు ఎలా వినిపిస్తుందో. అది చెప్పడానికే వచ్చావా? అవును, మాకు మైకులతో పనిలేదే. ఊర్లో ప్రచారం చేసినట్టు మైకులు పెట్టి చదవాల్సిన అవసరము మాకు లేదు. మేము అమ్మవారి ముందు భక్తితో సహస్రనామాలు చదువుతాము. అంతేలే. మరి పిలిచిన వాళ్ళకి పిడికెడు శనగలు పెడతానంటే ఎవరొస్తారు? అవునవునులే, నువ్వేమో 4 స్నానాలకి పట్టు చీర అని ప్రకటనలు ఇస్తున్నావు. ఇవాళేమో దుర్గమ్మ వెండి విగ్రహాలు ఇస్తాను అని ఆశలు పెడుతుంది. ఇలా ఆశలు పెట్టి భక్తిని కొనలేరే. ఇప్పుడు లలిత చదవడానికి వచ్చిన వాళ్ళు అంత దురాశ పరులైతే వాళ్ళు చదివిన దానికి ఫలితమేముంటుందే? వాళ్ళ మనసేంటో తెలియడానికే ఆ అమ్మవారు ఇలా చేసింది. మనసులో స్వార్థం పెట్టుకొని అమ్మవారిని స్మరిస్తే ఆ అమ్మవారు కరుణించదే. మమ్మల్ని కరుణించడానికే ఆ అమ్మవారు మాకీ అవకాశం ఇచ్చింది అని మేమనుకుంటాము. నువ్వే మమ్మల్ని దెప్పిపడవలసిన అవసరం లేదు. అమ్మా తులసి, దాంతో మీకెందుకు? మీరేదో చదువుతున్నారుగా, చదవండి. ఎవరి పాపం వాళ్ళదే. అయినా అమ్మవారికి తెలీదా ఎవరు ఏం చేస్తున్నారనేది? డాంబికానికి డమరకం మోగుతుందనుకుంటున్నదే. ఆ లలితాదేవి అందరినీ చూస్తూ ఉంటుంది. ఎవరికి ఏం ప్రసాదించాలో అది ప్రసాదిస్తుంది. అమ్మా, మీరు చదువుకోండి. అవునులే మావయ్య, నువ్వు మా పార్టీ కాదు కదా, వీళ్ళకి దగ్గరుండి పూజలు చేయించడానికి వచ్చిన వాడివి కదా. వాళ్ళని సమర్థిస్తావు. ఒక్కోడు వెంబడి చేరినట్టు నువ్వేమో వీళ్ళు వెంబడి చేరావు. అయినా నువ్వు ఉండాల్సిన స్థానం ఇది కాదని నీకు తెలుసు. కానీ అత్తయ్య మీద పంతానికి వస్తున్నావు. అమ్మవారు అలంకార ప్రియురాలు. అమ్మవారు అష్టైశ్వర్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అమ్మవారు రిచ్ కాబట్టి రిచ్ దగ్గరే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా పోతలకి పో. అమ్మ ప్రియా, నువ్వేం ఫీల్ అవ్వకు. అమ్మా, పూజ ఎంత ఖర్చు పెట్టి చేసామనేది కాదు, ఎంత శ్రద్ధతో ఎంత నిష్ఠతో చేసామనేదే ప్రధానం.
అమ్మా, ఇందాక మామయ్య చెప్పాడు కదా, డెకరేషన్ కాదు డెడికేషన్ ముఖ్యమని. మనం నిజమైన భక్తులం. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. అమ్మవారికి మనమేంటో తెలుసు. హా, చెయ్యండి చెయ్యండి. మీ మాట బయటికి కూడా వినపడదు. అవసరం లేదే, అమ్మవారికి వినిపిస్తుంది. అది చాలు. పోవే. ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్తానులే మావయ్య. అమ్మ ప్రియా, వెళ్ళి పూజ కొనసాగించండి. వెళ్ళండి. రే, నువ్వు కూడా పారాయణం చేయరా, పుణ్యం వస్తుంది. ఏం బావా, దుర్గమ్మ చాలా మైకులు పెట్టించింది. చాలా మంది చదువుతున్నారు. వాళ్ళ వాయిస్ పెద్దగా రావచ్చు, కానీ మన వాయిస్ ఈ గద్దాటు కూడా వినపడట్లేదు. వరండాలో ఉన్న మైక్ పంచడం లేదా ఏంటి? ఏమో బావా, అదే నాకు అర్థం కావట్లేదు. బావా, మీ ఇంటి దగ్గర నుంచి సౌండ్ బాగా వినిపిస్తుంది, ఇక్కడి నుంచి ఏం వినిపించట్లేదేంటి బయటికి? ఒకసారి వెళ్ళి చూసి వస్తాను బావా. సరే, పద చూద్దాం. బాగుంది, చాలా పద్ధతిగా చేస్తున్నట్టున్నారు పూజ. అమ్మవారు చాలా శోభాయమానంగా ఉన్నారు. కళ ఉట్టిపడుతోంది. ఈ పూజకి అమ్మవారు తప్పకుండా కరుణించి వరమిస్తారు. అమ్మవారు నాకు చెప్పినట్టుగా నా మనసు కనిపిస్తోంది. మీకు ఆ తల్లి దీవెనలు తప్పకుండా లభిస్తాయి. మీ నోటి వాక్కు ఫలించాలని అనుకుంటున్నామండి. ఇది నా నోటి వాక్కు కాదు, అమ్మవారి వాక్కు. పదండి, ఒకసారి మీ ఇంటికి కూడా వెళ్ళొద్దాం. అలాగే, పదండి. రండి స్వామీజీ. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం. చూడండి, అమ్మవారిని ఎంతలా అలంకరించాను. ఈ అలంకరణకే 2 లక్షల వరకు ఖర్చయింది. మైకులకి, పూజా సామాగ్రికి 1,00,000 రూపాయల వరకు అయిపోయింది. లలితా పారాయణం చేసే వాళ్ళందరికీ వెండి విగ్రహాలు, అలాగే తాంబూలంలో పట్టు చీరలు కూడా ఇస్తున్నాను. అమ్మవారికి నైవేద్యాలు కూడా 105 రకాల వరకు చేయించాను. అందరికీ 10 రకాల వంటలతో భోజనాలు కూడా ఏర్పాటు చేశాను స్వామీజీ. పూజకి ఎటువంటి లోపం రాకుండా
పూజా సామాగ్రి మొత్తం తెప్పించాను. అమ్మవారి కోసం బెంగళూరు నుంచి పూలు కూడా తెప్పించాను. బాస్మతి బియ్యంతో అక్షింతలు కూడా చేయించాను. పూజ జరిపించే పంతులు గారికి 10,116 దక్షిణ కూడా ఇస్తున్నాను. అమ్మవారికి అలంకరణ చేసిన పట్టుచీర కూడా స్పెషల్గా నేయించాను. ఆ చెరుకుంది చూడండి, తణుకు నుంచి తెప్పించాను.